నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు ఉచిత అన్నదాన కార్యక్రమం. రిపోర్టర్ కేఎస్కే సునీల్. గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం తల్లి శారదమ్మ మరియు గుమ్మనూరు నారాయణస్వామి భార్య త్రివేణి జ్ఞాపకార్థంగా ప్రతి శుక్రవారం గుత్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ శుక్రవారం ధర్మాపురం గ్రామం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చౌదరి ఆధ్వర్యంలో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి నందు గర్భిణీ స్త్రీలకు ఉచిత పోషక భోజనం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్ నియోజకవర్గం శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం సోదరుడు, గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ హాజరై వారి చేతుల మీదుగా గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనం ఆహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు, జనసేన సైనికులు పాల్గొన్నారు. గతంలో జరిగేది ఇప్పుడు మన నియోజకవర్గంలో గుత్తి ఆసుపత్రిలో ప్రారంభించారు. ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడమైనది. మనకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ గారు మాట్లాడతారు. మహిళలు ముందుకు రావాలి. గర్భిణీ స్త్రీలు ముందుకు రావాలక. మన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొద్దిగా వారికి అవకాశం ఇవ్వాలి. కొద్దిగా వెనక్కి వెళ్ళి వారు వెళ్ళి రావడానికి కొద్దిగా అవకాశం కలుగుతాయి.